హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు ఇంటి ముందు గ్రామ వాలంటీర్లు భారీ ధర్నా అండి. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే గత 5 ఏళ్ల క్రితము రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే ఆలోచనలో ఉందా లేదా అన్న అంశంపై అయితే మంగళవారం ఈరోజు శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుందండి. సో మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన 10 ప్రశ్నల్లో ఈ అంశం మూడోదే. సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామవార్డు సచివాలయ శాఖల మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి గారైతే సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్భంగా సభలో జరిగే చర్చలలో వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా, వారి గౌరవ వేతనం హామీ ప్రకారమే రెట్టింపు చేసి నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై అయితే చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అయితే అధికార వర్గాలు చెప్తున్నాయండి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేయడానికి వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసి ఎత్తడం లేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జూలై 1 నుంచి చేపట్టిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కూడా వాలంటీర్లను తప్పించారని చెప్తున్నారు. సో గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారే కానీ వాలంటీర్లతో అయితే చేయలేదు. వాలంటీర్లు ప్రతి నెల కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వాలంటీర్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సో ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా, లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అవే అనుమానాలతో రాష్ట్రంలో పలు చోట్ల వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద అయితే ప్రస్తుతం అధికారికంగా వీధుల్లో కొనసాగుతున్న పలువురు వాలంటీర్ల నిరసనలు తెలియజేశారండి. సో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఎన్నికల ముందు చెప్పిన గౌరవవేతనం ఏదైతే ఉందో 10,000, సో ఎన్నికల్లో చెప్పిన ప్రకారంగా 10,000కు పెంచాలని అయితే వాలంటీర్లు అంతా డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్.